ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో ప్రభుతో ప్రతిదినం అని ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడి ఉదయకాల సమయంలో ఒక అద్భుతమైనటువంటి వాగ్దానం ద్వారా దేవుడు మనల్ని బలపరచాలని ఆశపడుతున్నాడు. మీరు చూస్తున్నటువంటి అద్భుతమైనటువంటి ప్రాంతం కేరళ రాష్ట్రంలో ఉంది. కేరళ రాష్ట్రంలో వల్లకడవు అన్నటువంటి ప్రాంతంలో నుండి దేవుని యొక్క మాటలను ఉదయకాల సమయంలో అందించడంలో దేవుని సేవకుడిగా నేను మిగుల సంతోషిస్తూ ఉన్నాను. పరిచయ నిమిత్తం ఇక్కడికి రావడం జరిగింది. ఈ ఉదయకాల సమయాన్ని కొరకైనటువంటి వర్తమానాలకు దేవుడు ఇక్కడ షూట్ చేయడానికి కూడా దేవుడు కృప అనుగ్రహించాడు. సరే, ఏదేమైనా కూడా ఈ యొక్క అద్భుతమైనటువంటి ఈ నీటి పారుదల ఉన్నటువంటి ప్రాంతంలో నిలబడినప్పుడు ఆత్మదేవుడు ఒక మాటని జ్ఞాపకం చేస్తున్నాడు. కీర్తన 1వ అధ్యాయం 3వ వచనం, అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. ఎవరితను? నీతిమంతుడు గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అతడంట నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడకుండా ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. మీరు చూస్తున్నటువంటి ఈ చుట్టుపక్కల ప్రాంతం అంతా ఎక్కడ చూసినా పచ్చదనం. కారణం ఏంటంటే సమృద్ధి గల నీటి దగ్గర అవి నాటబడ్డాయి. నీటి కాలువ యోరన నాటబడ్డాయి. నీరు దేవుని వాక్యమునకు సాదృశ్యం. దేవుడు వాక్యమై ఉన్నాడు అని కూడా బైబిల్లో రాయబడింది. నీవు కూడా నీటి కాలువ యోరన దేవుని సన్నిధిలో, వాక్యము దగ్గర, దేవుని సన్నిధానములో నువ్వు నాటబడగలిగితే నీ జీవితంలో ఎప్పుడు కూడా ఆకు వాడకుండా ఫలమిచ్చు చెట్టు వలె ఉంటావు. బహుశా ఇంతవరకు ఎండిపోయి ఉన్నావేమో, ఇంతవరకు నీ జీవితంలో వేసారిపోయి ఉన్నావేమో. ఇదిగో ఈ నీటి కాలువ యోరనను నాటబడగలిగితే నీవు కూడా ఎప్పుడు కూడా వాడిపోకుండా పచ్చగా ఉంటావు. కుటుంబంలో, వ్యక్తిగత జీవితంలో, వ్యాపారంలో, వ్యవసాయంలో, పరిచర్యలో ఇక గొప్ప ఫలాలను చూస్తావు. ఎప్పుడు పచ్చగా ఉండాలి అనంటే వాక్యమును నీటి దగ్గర నువ్వు నాటబడాలి. ఆ వాక్యము నిన్ను వికసింపజేసి నీ జీవితాన్ని ఫలభరితంగా మారుస్తుంది. ఇట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రములు. నీటి కాలువ యోరన నాటబడిన వాడపై ఆకు వాడక కాలమంతా ఫలమిచ్చు వృక్షం వలె ఉండాలి అని ఉదయకాల సమయంలో మాట్లాడినందుకు స్తోత్రం. ఎంతమంది అయితే ప్రభు ఆశపడుతున్నారో ఈ జీవితాన్ని, వారి జీవితంలో నీటి దగ్గర నాటబడి ప్రభు వారు ఫలించే కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.